తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న మోయినాబాద్ డ్రగ్స్ కేసు రోజు రోజుకి అనూహ్య మలుపులు తిరుగుతుంది. కేవలం మాదక ద్రవ్యాల వినియోగం అనే స్థాయి నుంచి ఈ కేసు ఇప్పుడు హత్యాయత్నం, రాజకీయ కుట్రలు, అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్వర్క్ వంటి తీవ్రమైన కోణాల్లోకి విస్తరించింది. ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తోంది. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రమేయమే గట్టి అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ రెడ్డి సూచనల మేరకే ఆయన డ్రైవర్ శరత్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అభిషేక్ సింగ్ అనే వ్యక్తి వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇది కేవలం ఒకటి రెండు సార్లు జరిగిన లావాదేవీ కాదని, దీని వెనుక ఒక పగడ్బందీ నెట్వర్క్ ఉండవచ్చు అని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అభిషేక్ సింగ్ ఈ కేసులో అత్యంత కీలక నిందితుడిగా భావించబడుతున్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అభిషేక్ పట్టుబడితే హైదరాబాద్ నగరంలోని హై ప్రొఫైల్ వ్యక్తులకు, సినీ రాజకీయ ప్రముఖులకు డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయనే సప్లై చైన్ గుట్టురట్టు అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. మోయినాబాద్ పోలీసులు ఈ కేసులు కేవలం ఎన్డీపీఎస్ చట్టం కింద మాత్రమే కాకుండా హత్యాయత్నం సెక్షన్ల కింద కూడా నమోదు చేయడం గమనార్హం. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ అనే వ్యక్తులపై ఈ తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ లావాదేవీల్లో తలెత్తిన ఆర్థిక విభేదాలు లేదా పంపకాల్లో వచ్చిన తేడాలే ఈ గొడవలకు కారణమా, లేక దీని వెనుక ఇతర వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. పోలీసు వర్గాలు సమాచారం ప్రకారం ఒక ఫామ్ హౌస్ వేదికగా జరిగిన గొడవల్లో బాధితులపై దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ హింసాత్మక ఘటనతో డ్రగ్స్ కేసు మరింత సీరియస్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. ఈ కేసు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతుంది. గతంలో డ్రగ్స్ విషయంలో నియంత్రణపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన రాజకీయ నేతలే ఇప్పుడు ఇలాంటి ఆరోపణలో చిక్కుకోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నది రాజకీయ నేతలేనని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అధికార యంత్రాంగంపై ఒత్తిడి రాకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను ఎంతటి వారైనా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ పోలీసులు కాల్ డేటా రికార్డులు, బ్యాంకు లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. రోహిత్ రెడ్డి, ఇతర నిందితుల మధ్య జరిగిన సంభాషణలు ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా మారుతున్నాయి. ఈ విచారణలో మరింత మంది ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి మోయినాబాద్ డ్రగ్స్ కేసు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ మాఫియా మూలాలను కదిలించేలా కనిపిస్తుంది. పోలీసులు త్వరలోనే పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేసే దశగా అడుగులు వేస్తున్నారు.